అమ్మ భాష మాధుర్యాన్ని కనుమరుగవుతున్న తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని పలువురు వక్తలు తెలిపారు. ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని వై రామలక్ష్మి అధ్యక్షతన గిడు వెంకట రామమూర్తి జయంతి తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించారు. లయన్స్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి, మునురు శివరామరాజులు మాట్లాడుతూ గ్రాంధికంగా ఉన్న తెలుగు భాషను వాడుక భాషకు తేవడానికి ఉద్యమాన్ని నిర్వహించి సాధించిన గిడుగు రామమూర్తి చిరస్మరణీయులని తెలిపారు. పరిపాలనాధికారి ఆర్ నరసరాజు మాట్లాడుతూ భారతదేశంలో హిందీ, బెంగాలీ భాషల తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష, అత్యంత శక్తివంతమైన భాష తెలుగని, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ తెలుగు మాట్లాడేవారు ఎక్కువని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ఇరి సుదర్శన్, కురేల శ్రీనివాస్, ఆర్ సుజంతి కుమార్లను లయన్స్ క్లబ్ తరఫున ఘనంగా సత్కరించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ యాదవ్ కుమార్ ని సత్కరించారు. కార్యక్రమంలో లయన్స్ సభ్యులు పెరిమెచ్చరంగ ప్రసాద్ రాజు, బివిఆర్కే సుబ్బరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, నమ్మాల్వార్, మధుసూదన్ రావు, పద్మావతి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. తన మంత్రగుప్తమైన ఆట సౌండ్ పెట్టండి. ఈ పాటను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. టీచర్, డాక్టర్ అన్ని అవుతాను టీచర్. అన్ని అయ్యేలోపు నువ్వు ఎక్స్పైర్ అవుతావే. కూర్చో. పుష్ప, నువ్వేమవుతావు? పెళ్లి చేసుకుంటాను టీచర్. అది కాదమ్మా, పెద్దయ్యాక ఏమవుతావు? పెళ్లి చేసుకుంటాను టీచర్. దినోత్సవాన్ని మరి అంగరంగ వైభవంగా చేయడానికి విచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ ఉండి పాఠశాల తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. అలాగే మా తెలుగు ఉపాధ్యాయులందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. అలాగే మరి ఈరోజు హాకీ దినోత్సవం కూడా, ఈ జాతీయ క్రీడా దినోత్సవము, మరి హాకీ మంత్రుడైనటువంటి జాన్ చంద్ గారి జన్మదినము. ఈ సందర్భంగా మరి వచ్చినటువంటి మా మేడం అరుణ కుమారి గారికి కూడా జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి వచ్చినటువంటి వారందరికీ మరొకసారి నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గిడుగు రామమూర్తి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన లయన్స్ క్లబ్ వారికి, అలాగే తెలుగు టీచర్స్కి, అలాగే స్కూల్ విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు. మన తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు, మరి క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇదంతా ఈరోజు మనం ఇప్పటివరకు మన హెడ్ మాస్టర్ రామలక్ష్మి గారు తెలియజేశారు, అలాగే నరసరాజు గారు తెలియజేశారు తెలుగు గురించి. అసలు తెలుగు భాషా దినోత్సవం ఎందుకు చేసుకోవాలి? తెలుగు భాషా దినోత్సవాన్ని గిడుగు రామమూర్తి గారు, గిడుగు వెంకట రామమూర్తి గారు జయంతి రోజునే మనం ఎందుకు చేసుకోవాలి అని అందరికీ రావచ్చు. మహనీయుడు, మన తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి గారు. మనం ఈ రోజందరం కూడా మన పాఠ్యాంశాల్లో కానీ, మనం మాట్లాడుకునే భాషలో కానీ చక్కని వాడుక భాష, మన పుస్తకాలు తెరిస్తే మనకి పాఠ్యాంశాలన్నీ చక్కగా అర్థమవుతున్నాయి. అంటే ఇంతవరకు అర్థం అయ్యేవి కాదా అంటే అయ్యేవి కాదు. 1908 ముందు అంత గ్రాంధికంలోనే ఉండేది, ఏమి అర్థమయ్యేవి కాదు. 1909 నుంచి గిడుగు వెంకట రామమూర్తి గారు దీని మీద ఒక ఉద్యమం చేపట్టారు. అప్పుడు గురజాడ అప్పారావు గారు, మిగతా పెద్దలందరూ కూడా. అందుకని ఈరోజు మనం ఆ జయంతి సందర్భంగా వారిని ఒక నిమిషం స్మరించుకుందాం. ఈరోజు మాకు ఈ చక్కని అవకాశాన్ని పాఠశాలలో ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలధనం.
మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. పూనుదామా? తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు కానీ, తెలుగు వీర లేవరా గతమెంతో ఘనకీర్తిరా అన్న వేములపల్లి వారి గీతాన్ని కానీ ఆలపించినప్పుడు రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా, సమాజం కూడా వారి పుట్టుకని తెలియజేసే సందర్భం వచ్చినప్పుడు సహజంగానే వారిలో ఆనందం ఉప్పొంగుతుంది. ఇంకా గుర్తించబడినటువంటి భారతీయ భాషల్లో 22 భాషల్లో తెలుగు కూడా ప్రధానమైన భాషగా గుర్తించబడింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1966వ సంవత్సరంలో అధికార భాషా చట్టం ప్రకారంగా కూడా మన తెలుగు భాషను అధికారికంగా గుర్తించడం జరిగింది.